నరుటోలో ఉన్న స్ట్రాంగెస్ట్ బ్రదర్ డియోస్ ఎవరో చూద్దాం. అండ్ ఇది పార్ట్ 2. నెంబర్ 4 హషిరామా అండ్ టోబిరామా. లీఫ్ విలేజ్ కి ఒకరు ఫస్ట్ హోకాగే అయితే ఒకరు సెకండ్ హోకాగే. హషిరామా మ్యాసివ్ చాక్రా రిజర్వ్స్ ను పొసెస్ చేస్తాడు అండ్ పవర్ఫుల్ కెకెగెంక్ అయిన వుడ్ రిలీజ్ ను కూడా యూజ్ చేయగలడు. అండ్ తనకంటూ ఓన్ గా పవర్ఫుల్ సేజ్ మోడ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలాంటి హ్యాండ్ సైన్స్ లేకుండా కూడా హషిరామా తనని తాను ఈజీగా హీల్ చేసుకోగలడు. హషిరామా ఎంత పవర్ఫుల్ అని ఒక్క మాటలో చెప్పాలంటే మాద్రా అండ్ నైన్ టైల్స్ ఇద్దరితో ఒకేసారి ఫైట్ చేసి ఇద్దరిని డిఫీట్ చేసేస్తాడు. ఇంకా టోబిరామా విషయానికి వచ్చేస్తే మనోడు పవర్ఫుల్ వాటర్ రిలీజ్ ని మాస్టర్ చేశాడు అండ్ చాలా పవర్ఫుల్ జుట్సూస్ ను కూడా క్రియేట్ చేశాడు. లైక్ రియానిమేషన్ జుట్సు అండ్ ఫ్లయింగ్ రేజిన్ అలాంటి. అండ్ మాద్రా తమ్ముడైన ఇజునాని చంపింది కూడా మన టోబిరామానే. నెంబర్ 3 ఇటాచి అండ్ సాస్కే. ఇటాచికి 11 years ఉన్నప్పుడే ఆంబులో జాయిన్ అవుతాడు అండ్ ఒరోచిమారు లాంటి లెజెండరీ సానిన్ ని కూడా తను టీనేజ్ లో ఉన్నప్పుడే ఓవర్ పవర్ చేయగలిగాడు. అండ్ తన మాంగిక్యూ షేరింగ్ అనే అబిలిటీతో ఎవరినైనా సరే సుకుయోమి గెంజుట్సులో పడేయగలడు. అండ్ దీనికన్నా కూడా ఇటాచి చాలానే చేయగలడు. బట్ అవన్నీ ఇప్పుడు చెప్తే ఈ షార్ట్ వీడియో కాస్త లాంగ్ వీడియో అయిపోద్ది. ఇంకా సాస్కే విషయానికి వచ్చేస్తే కనుక తన విజువల్ ప్రోవెస్ చాలా బాగుంటాయి. అండ్ సాస్కే అమతరాసును తీసుకున్న తర్వాత తనకంటూ తానే ఒక ఓన్ నేచర్ రిలీజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అండ్ తన సుసానో దగ్గర ఎలాంటి లెజెండరీ వెపన్ లేకపోయినా సరే ఆ సుసానో కనుక ఒక పర్ఫెక్ట్ ఫామ్ లోకి వస్తే మాత్రం ఒక రీజియన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలిగేంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా సాస్కే యొక్క రెనేగాన్, ఆ రెనేగాన్ తో గ్రావిటేషనల్ ఫోర్సెస్ ని మ్యానిపులేట్ చేయగలడు అండ్ ప్లేసెస్ ని కూడా స్వాప్ చేసుకోగలడు. అండ్ తను అడల్ట్ గా అయినప్పుడు ఓట్సుట్సుకి లెవెల్ లాంటి థ్రెట్స్ ను కూడా ఎదుర్కోగలడు. అండ్ ఫైనల్ గా నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్ లో పార్ట్ 3 అని కమెంట్ చేసేయండి. ఉంటా మరి, బాయ్.